ఆర్డర్ పెట్టుకుని వచ్చింది పిజ్జా అయితే మంచిగా తింటా. మా బబ్బే అని కొంచెం గిటి అది మంచిగా సైకిల్ దూచుకుంటుంది. ఆయన దెబ్బ దెబ్బ పోయి ఇంట్లో పోయి తింటా నేనే. తీసుకొస్తుంది. అమ్మ చూసిందా ఈ బబ్బిగాడు బయటనే ఉందా? ఏం లేదే, పక్కింటి ఆంటీ బుక్ చేసిందంట. ఆంటీ బయటికి పోయిందంటే తీసుకోమంటే తీసుకున్నానే. కాదే ఇది పక్కింటోలేదా? సరే సరేనే. అమ్మ నమ్మేసింది. మమ్మీ చూడండి, పక్కింటోళ్ళు 2 రోజులు ఊరికి పోయి వాళ్ళ ఆర్డర్ చేసిందని చెప్తుంది. అబద్ధం చెప్తుంది మా మమ్మీ. నాకు అబద్ధం చెప్తా ఎట్లయినా దొంగతనం చేసి పిజ్జా తిన్నుడే ఈరోజు. ఎట్లయితే దాని కంట్లో పడద్దు అనుకుంటా వచ్చేటప్పుడు అదే చూసింది, బబ్బే చూసింది. ఇప్పుడు ఎట్లా వేయాలి దీన్ని? ఏనన్నా దాచి పెట్టాలి. ఏడ దాచి పెట్టాలి? గిడ దాచి పెట్ట గింత మీదికైతే చూడని గిట చూడాలి, అందని గిట అందది. ఎంతసేపు దొక్కుతావే సైకిల్? ఇంట్లోకి నాడు హోంవర్క్ రాసుకోవా? ఒక్క రౌండ్ వేసి. సరే జల్లి రావే, చీకటి అవుతుంది. మమ్మీ పిజ్జా నేను తింటానని ఎక్కడో దాచిపెట్టింది. అందుతలేదా? పైన ఏమో దాచిపెట్టింది. ఏముందబ్బా? ఏడింది. ఏంది లోపల పోయి ఏమి ఎత్తుకుతున్నావు? కిచెన్ లో పోయి. అయ్యో మా మమ్మీ డాట్ వచ్చి నేనేం ఎక్కుతలేనే. వచ్చి బ్యాగ్ తీసి హోంవర్క్ రాసుకో. బయట ఎందుకు ఎట్టొచ్చినా? సైకిల్ లోపల తీసుకురావాలి కదా తొక్కినాక. ఒక్క పని కరెక్ట్ చేయవే నువ్వైతే. మమ్మీ పోయింది. అర్జెంట్కి ఏడుందా చూసా, పైన పెట్టినట్టుంది. అదే తెల్ల కవర్ తెలియకుండా దాచి పెట్టింది. పెద్ద కుర్చేసుకొని ఎట్లయినా దాన్ని దొంగతనం చేస్తా. అబ్బాయి పిజ్జా ఎట్లా తినాలబ్బా? మా మమ్మీని 10 నిమిషాలు బయటికి పంపిస్తా. అప్పుడు మంచిగా పిజ్జా తినొచ్చు. చేడుందబ్బా. ఏం చేస్తున్నావే? సప్పుడే చేస్తలే పిలిచినా గాని. లేదే, హోంవర్క్ రాసుకుంటున్నాయి. ఇప్పుడే వేసిన బుక్కులు. అదే రాసుకో, జల్లి రాసుకో. అదేందే కిచెన్ లో చైర్ ఎందుకు వచ్చిందే? నాకేం తెలుసే, ఇప్పుడే కూర్చున్నా. నాకేం తెలుసు? నువ్వే పెట్టినట్టున్నావు కిచెన్ లా. డౌట్ వచ్చినట్టుందా? పైన ఎంకినట్టున్నా. ఆయన దీనికి చైర్ వేసుకున్నా గానీ అందది. ఇప్పుడు పిజ్జా దొంగతనం చేయాలంటే మా మమ్మీ 10 నిమిషాలు బయటికి పోవాలి. ఇప్పుడు ఎట్లా చేయాలబ్బా? కాడి వచ్చింది. మమ్మీ ఎలేజర్ లేదే, తప్పు పోయింది ఇక్కడ. ఏ లేజర్ లేదంటున్నావేందే? మొన్ననే ఇప్పించిన 2 నీకు. మమ్మీ పోయింది ఎలేజర్, కొత్త ఎలేజర్ తీసుకురా పో మమ్మీ. మళ్ళీ తప్పు అయితే టీచర్ కొడుతుంది. అబ్బాబ్బా, ఒక్క పని చక్కగా చేయవే. అంత నా కర్మ. ఇప్పుడు ఏదో ఒకటి కావాలని కూర్చుంటావు. పోయే. మా మమ్మీ పోయింది. ఎట్లయినా పిజ్జా దొంగతనం చేసి తినేసేయాలి. ఒకసారి మా మమ్మీ బయటికి పోయిందా నిజంగా ఉందా చూసేసేద్దాం. పోయింది మా మమ్మీ. పెద్ద కుర్చీ చేసా మనకు అందుతారు.
తర్వాత పిజ్జా తింటా, మళ్ళీ మా మమ్మ వస్తుంది. టమాటాస్ తింటా నేను. వావ్ పిజ్జా, వావ్ పిజ్జా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా ఇష్టమైన పిజ్జా. మంచిగా తినేస్తా మమ్మీ రాకముందుకే. సూపర్ సూపర్ ఫ్రెండ్స్. బబ్బిగాడేడి ఇన్నే కూర్చుంది కానీ ఇంతసేపు ఏడిపోయింది. నన్నేమో లేజర్ తీసుకురమ్మన్నది, ఏడిపోయింది పిల్ల ఇంతకి, ఇంట్లోనే ఉండమన్నా కదా. ఏందో సౌండ్ వస్తుంది, ఎలికి వచ్చిందా ఏంది, ఇంట్లోకి పిల్ల గిట్ట వచ్చిందా? ఈ పిల్ల నేను కూర్చోమంటే ఎక్కడ పోయిందో ఏమో. అమ్మ నీ బబ్బి, ఏం చేస్తున్నావే నువ్వు ఈడా? ఏం తెచ్చుకున్న పిజ్జా నువ్వే తినేస్తున్నావేందే? గంత మీదికి దాచి పెట్టినా నువ్వు ఏడంగా చూసినావు అయినా? అందుకనే దొంగతనం చేసిన. నేను తెచ్చుకున్న మొత్తం నువ్వే తింటావా? నువ్వు ఇక్కడి నాకు ఒకటి ఇయ్యే. అబ్బా బబ్బి మొత్తం తినేసింది. లేవు నా పిజ్జా మొత్తం తింటావా? నువ్వు లేవు. తెచ్చుకున్న దాంట్లోకి నేను అడుగు తీస్తా కానీ నేను మొత్తం తినేసినవేందే? నీళ్ళ ఇప్పుడు నువ్వు 10 గుంజలు తీను. దొంగతనం తీసావే, కడుపు నిండా తిన్నావు కదా, అందుకే తీసావు, తిన్నది అరగా నీకే.